కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది joy 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 మామిడాకు తోరణాలు
తయారీ ఊగింది సన్నాయి రాగం. ఏ కనివిని ఎరుగని పరిణయం ఇది అని జనమంతా మెచ్చాలే. ఒకరికి ఒకరని మనవున ముడిపడు జంటలు దీవించాలే. మావిడాకు తోరణాలే, బంతి పూల స్వాగతాలే, గుప్పు మంది పెళ్లిగాలే. జాయ్ 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 జాయ్. విస్తరాకు పూతరేకు విందు కోసం సిద్ధమంది. ఊరబంతి పెట్టమంది. జాయ్ 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 జాయ్. తమలపాకు తీపికెళ్ళి తీయగా తయారయ్యింది. నోరు పండే వేళయింది. జాయ్ 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 జాయ్. అయ్యవారి వేద మంత్రం మౌనని అంటే చాలే, తాళి పట్టు నల్ల మోస మేళో పడిపోవాలే. తయారీ యారీ సయ్యారీ యారీ సాగింది ఈ పెళ్లి గుండ్రం. ఏ కనివిని ఎరుగని పరిణయం ఇది అని జనమంతా మెచ్చాలే. ఒకరికి ఒకరని మనవున ముడిపడు జంటలు దీవించాలే. మావిడాకు తోరణాలే, బంతి పూల స్వాగతాలే, గుప్పు మంది పెళ్లిగాలే. జాయ్ 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 జాయ్. సామిరంగా సంబరాలే, ఊరువాడ సందడేలే, గల్లు మంది పెళ్లిగోలే. జాయ్ 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 జాయ్. సున్నాలు రంగులెయ్యాలే, నట్టింట ముగ్గులెయ్యాలే, గడపల్లో పసుపు రాయాలే, గంధాల బొట్టు పెట్టాలే, తటాకు తెప్పించాలే, పందిళ్ళు వేయించాలే, డోల్ సన్నాయి మోగించాలే, చెల్ కచేరి పెట్టించాలే. ఏ కనివిని ఎరుగని పరిణయం ఇది అని జనమంతా మెచ్చాలే. ఒకరికి ఒకరని మనవున ముడిపడు జంటలు దీవించాలే. ఏ కనివిని ఎరుగని పరిణయం ఇది అని జనమంతా మెచ్చాలే. ఒకరికి ఒకరని మనవున ముడిపడు జంటలు దీవించాలే. పచ్చి పాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా. ఒళ్ళే వయ్యారమా, నవ్వే మందారమా, నన్నే కాజేసేనమ్మా. పట్టు చీరల్లో చందమామా, ఏడు వన్నెల్లో పెన్నెలమ్మా. కన్నె రూపాన కోనసీమ, కోటి తారల్లో ముద్దుదుమ్మా. బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా. ఒళ్ళే వయ్యారమా, నవ్వే మందారమా, నన్నే కాజేసేనమ్మా. ఎదురే నిలిచే అధర మధుర దరహాసం, ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం. వెలిగే అందం చెలికే స్వంతం, వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం. కలిసే వరకు కలలో జరిగే విహారం. పుష్యమాసన మనసు నీవో, భోగి మంటల్లో వేడి నీవో, పూల గంధాల గాలి నీవో, పాల నరగల్లో తీపి నీవో. బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా. నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందెగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సద్దులాయరో. యో నారు మల్లె తోట
నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందుగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలింట సర్దుకున్న కన్నె జంటు సద్దులాయరో ఎదలో జరిగే విరహసగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళలో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనా మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టంటం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టంటం పొదసాటున సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకలంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టంటం మధ్యలో టంటం మధ్యలో టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా చోట నేనుంటానని పలికిన దేవా నా దోషములను క్షమించు స్వామి నా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరి కురిపించు స్వామి ఆచరణమాటై కురిపించు స్వామి మరి జ్వాలు బాబు సాధ్యమైనంత వరకు ఈ వివాహానికి సహకరించి ఈ జీవితం రాయదు తండ్రి దేవుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక సహోదరి సహోదరులారా తాము స్నేహించిన ఇంటిని దయతో ఆశ్రయించమని సర్వేశ్వరుని మనం చేయడము దీర్ఘం పోషించుట మన జ్ఞానసారం జ్ఞాపరుచున్నది అలా విశ్వాసపాత్రంగా జీవించిన దేవుడు మనకు సహాయపడను గాక వాక్కు సంబంధించిన పునర్ధారము మా ప్రార్థనలో ఆలకించి ఈ నీటిని ఆశీర్వదించండి మా పాప క్షమకు రోగ నివారణకు పిశాచ శక్తిని పాల్గొనకు రక్షణదాయకమైన నీ శక్తిని పొందడానికి మేము ఈ నీటిని బతుకుతూ ఉపయోగిస్తున్నాము మా రక్షణ నీ దయాల వలన జీవజనము మయము నిత్యము ప్రకటింపజేయండి ఈ విధమున మేము నిరపణ దేవుతో చేరి ఆత్మ శరీరాల అపాయుడు నుండి తప్పించుకున్నాము గాక వీటన్నిటి దౌత్యంగా మా ప్రభుని క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము సర్వశక్తి సర్వేశ్వర నీటిని సారా పోగొట్టుటకు ఉప్పు నీటిలో కలిపి నిమిష ప్రభుత్వాలు ఆజ్ఞాపించుతుంది కావున ప్రభువా ఈ ఉప్పును దయతో ఆశీర్వదించండి ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన సమయంలో విశ్వాసం తంత్రంపై తొలగిపోయి పవిత్రాత్మ నివసించి మమ్మల్ని కాపాడను గాక వీటన్నింటినీ మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వే
మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితైన మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాం. సర్వేశ్వర, నీవు సృష్టి ప్రారంభంలోనే మానవ సంతానము అధికము కావాలని దీవించుతుంది. మా ప్రార్థనలను ఆలకించి ఈ నీ సేవకులైన చాలి బాబు సింధులపై నీ చల్లనైన ఆశీస్సులను కురిపించి కాపాడండి. తద్వారా వీరు ఈ వివాహ బంధము ఏర్పరచుకొని అన్యోన్య ప్రేమతో జీవితురుగాక. ఏక మనసుతోను పవిత్ర హృదయంతోను వారి దాంపత్య జీవితమును సార్థమరుచుకుందరుగాక. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగం జీవిస్తూ పరిపాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. రెండవ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. అంతటి దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వారన్నిటినీ అతని కడుపు కొనితెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వారి పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరు ఆమె నరుని గాఢ నిద్రపోవనట్లు చేసెను. అతడు నిద్రపోవనప్పుడు ఆయన అతని ప్రకటములను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో కూర్చెను. తాను నరు నుండి తీసిన ప్రకటముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడుపు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆనికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. ఆకాశమంతా
స్వరము సేదను చేకూర్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన వెదిలెసు స్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకుందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకుందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. ఈ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పరిలో ఒక పెళ్లి జరిగిన యేసు తల్లి అసలు ఉండెను. యేసు వారి శిష్యులు వివాహముకు ఆహ్వానింపడి అసలు ద్రాక్షరసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ అది నాకేమి నీకేమి, నగడి ఇంకా రాలేదని యేసు పలికాను. ఆయన తల్లి సేవకులతో అక్కడ 6 రాత్రి బాణలు ఉండేను. ఒక్కొక్క బాణలో 2-3 తరాలు నేను పట్టును. ఆ బాణం నీటితో నింపుడని యేసు వారికి చెప్పాను. అట్లే వారికి కొంచెం ముంచుకొని పండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయి విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచించను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చే సేవకు మాత్రం అది తెలియదు. కనుక అతడు పెద్ద కుమారు పిలిచి ఎవడైనా మొదటి శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిపోయబడ తక్కువ రకము రసమును ఇచ్చును, కానీ ఇవి శ్రేష్టమైన ద్రాక్ష రసము ఎప్పటి వరకు వచ్చింది అని పలికాను. ఈ విధంగా యేసు గలిలయలోని కానాను పనిలో తన మొదటి సూచక్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశారు. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఇప్పుడు వెలుగు వార్తకి జ్ఞాన సమయం జ్ఞానస్థానం అని అడుగుతున్నాడు. ఈమెను విశ్వాసం ముందు దృఢపరిచి దేవుని ఆజ్ఞానుసరింప చేయొచ్చు. దైవ మానవ ప్రేమను పెంచవాలని ఈ బాధ్యత నెరవేర్చి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. తల్లిదండ్రులు బాధ్యతను నెరవేర్చడంలో వారికి తోడ్పడుకుంటే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. మాట్లాడవాకుండా దయచేసి. ప్రియమైన సింధు క్రైస్తవ సంఘం అమతానంతో ఆహ్వానిస్తున్నది. ఈ సంఘం పేరట నీ మీద సిలుగుర్తు వేస్తున్నారు. అలాగే నీ తల్లిదండ్రులు జ్ఞాతలు నీ మీద సిలుగుర్తు వేదురు. ఇది మనం రక్షకుడు యేసుక్రీస్తు నీవు సొంతం మగుచున్నాము. సిలుగుర్తు నా మీద ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొచ్చినటువంటి ఈమె జ్ఞానస్థానం మందు నీటి వలన పవిత్రాత్మ ప్రేమవాడే దేవుని నుండి నూతనమైన జన్మను పొందవచ్చున్నది. ఈమె విశ్వాసమందు పెంచడానికి శ్రద్ధ వైపుడు. ఇందుమూలమున ఈమె పాపములకు దూరమై దైవ మానవ జీవనం మందు అభివృద్ధి చెందగలదు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిర్వహించిన తలచిన ఎడల
వీరు జ్ఞానస్నానం ముందు ఇచ్చిన వాగ్దానాన్ని స్మరించుకున్నాడు. ఇప్పుడు మరలా పాపం తెలుసు యేసుక్రీస్తు విశ్వాసం ప్రకటింపు ఇదే తెలుసు విశ్వాసం. ఈ విశ్వాసంలోనే ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుతున్నది. ప్రత్యేకంగా ఈ పిశాచిని త్యజిస్తున్నావా? దాని క్రియలను త్యజిస్తున్నావా? అమ్మ బయట మాట్లాడు. దాని ఆకర్షణ కూడా త్యజిస్తున్నావా? నీవు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పెదైన దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అతని యొక్క ఏక కుమారుడు మన రాజు యేసుక్రీస్తు కన్యమరణం పుట్టి పాడుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన లేచి పెద్ద కుటుంబంలో కూర్చుని ఉన్నారని విశ్వసిస్తున్నావా? చెప్పాలి, గట్టి చెప్పండి. మా డిస్టర్బ్ చేయబోతున్నామ్మా. ఎందుకు మైకింతో ఆడుకుంటారు మీరు? రాబోద్దు మీరు తీసేయండి, పక్కన పెట్టండి. సోమవారం పక్కన పెట్టచ్చు మైక్. మీరు ఎందుకు పట్టుకుని వేలాడతారు? దానికి డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాను కదా. ఇక్కడ సాక్రమెంట్ ఇస్తున్నప్పుడు ఏమా మీరు చెప్పండి తెలియదు మీకు? ఇది పవిత్ర కార్యం. సైతం తీసుకురావకండి మధ్యలో. పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథలు, తిరుసభను, పునీతుల సంబంధ బాంధవ్యాలను, పాపం మనిపులు, శరీర ఉత్థానమును, నిత్య జీవనం సృష్టిస్తున్నావా? తీసుకున్నాను. ఇదే మన విశ్వాసం, ఇదే తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసంలో ప్రకటించడే మన గొప్పతనము. ఇప్పుడు మనలో ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో దాసరి సింధు జ్ఞానస్నానం పొందుటకు సంఘమంతా సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తున్నాను. ఆమేన్. సిద్ధు, నీవు నూతన సృష్టిని యేసుక్రీస్తున్నావు. ఈ తెలుగు వస్త్రం నీ క్రైస్తవ గణత గుర్తుగా ఉంటుంది. నీ బంధువుల, స్నేహితుల సుమాత్రను అనుసరించి నిత్య జీవితంలో ప్రవేశించేంత వరకు దీనిని నిర్మలంగా ఉంచుకొనుడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరించుడు. తల్లిదండ్రులారా, జ్ఞానతండ్రులారా, ఈ దీపిక ఎనప్పుడు వెలుగుచున్న నిండు సింధు క్రీస్తునాథు వెలుగు పొంది ఉన్నది. ఈమె ప్రకాశ పుత్రురాలుగా జీవించవలెను. విశ్వాసమందు స్థిరపడి యేసుక్రీస్తునాథుని పునరాగా మన సకల పునీతులు ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. ఆమేన్. వివాహానికై మనము ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుంటా వచ్చి వర్షం కూడా లెక్క చేయకుండా మనం ఈ వివాహాన్ని తిలకించాలని, మరి ముఖ్యంగా ఈ వివాహంలో ఈ నూతన వధువైనటువంటి జానీబాబు కోసము, అలాగే సింధు కోసం వాళ్ళు మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మంచి కుటుంబ జీవితాన్ని జీవించాలని, వారి యొక్క కుటుంబము దేవుడికి ఇష్టమైన కుటుంబంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ప్రధానమైన సంకల్పంతో వారి కోసం ప్రార్థన చేయడానికి ఎంతమంది ప్రార్థన చేయడం చెప్పండి. చేసేటండి ప్రార్థన చేసేవాళ్ళు మౌనంగా ప్రార్థించడంతో సంకల్పంతో మనసులో ప్రార్థించాలి. ఆత్మీయ సత్యంగా మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ నీలో ఉంది. ఆత్మ సత్యం ఎక్కడుంది? ఇది సత్యం. ఈ వివాహం సత్యం. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వివాహం చేస్తున్నాడు కాబట్టి ఆయన సత్యం అనే దేవుడు నమ్మితే మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టండి, మీ సులుగుబడి పక్కన పెట్టండి, మీ యోగక్షేమం పక్కన పెట్టండి. ఈ పెట్టిన తర్వాత నీ ఇష్టం పరుచుకో, గీ పెట్టుకో, బాల్ చేసుకో, డీజే సౌండ్ పెట్టుకో, డ్యాన్స్ చేసుకో. ఎవరు అడగలేదు, నేను ఎవరు అడిగేవు ప్రశ్నించడం. జోరుగా వర్షం పడే లేదంటే ఆకాశం కింద పడే నో ప్రాబ్లం. బట్ ఈ యొక్క వివాహం మాత్రం దయచేసి ఎవరు ఇది పవిత్ర కార్యం. సాధారణ ఏం చేస్తాను? గుసగుసలాడుతాను వచ్చి. ఎవరితో గుసగుసలాడాడు? పాపంలో అమ్మమ్మ ఒకటే పడలేదు, ఆదరణ కూడా తీసుకుపోయింది. అట్లా ఈ ప్రపంచానికి మరణం తీసుకొచ్చింది. దేవుడి మాట ఎన్నుకోవడమే మరణం, దేవుడికి మాట ఆలోచించుకోవడమే మరణం, దేవుడికి మాటని ధ్యానం చేయబడమే మరణం. ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మిక మరణం. ఇంకా దాని మించిన ఘోరమైనటువంటి విపత్తు మన జీవితం మనకి ఏది లేదు. భౌతికంగా అందరూ మరణిస్తాం, సర్వసాధారణం అది. కానీ ఆధ్యాత్మిక మరణం పొందుకోవడం అనేది సర్వం కోరుకున్నట్లు సహోదరులారా, అదే ప్రభు చెప్తున్నాడు ఈరోజు. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రప్రథమంగా
అద్భుత కార్యం చేసినటువంటి ప్రదేశము లేకుంటే ఒక ఘటన ఎక్కడయ్యా అంటే అది కేవలం పరిశుద్ధ వివాహంలోనే. కానా అనేటువంటి ఒక కుగ్రామంలో ఏ విధంగా ఒక చిన్న పెద్ద సోడవరం అనే కుగ్రామంలో ఇక్కడ మనందరం కూడా సమావేశమైనాము ఈ దేవాలయంలో. అలాగే యేసు ప్రభువారు తన తల్లి కూడా కానా అనేటువంటి కుగ్రామంలో జరుగుతున్నటువంటి వివాహానికి వాళ్ళిద్దరు ఆహ్వానింపబడి ఉన్నారు. వాళ్ళిద్దరు వివాహానికి వెళ్ళారు. వాడు వివాహానికి వెళ్ళి మాకు అన్నం పెట్టారా లేదా, మమ్మల్ని చూసుకున్నారా లేదా, చుట్టాలు మనం పలకరించారా లేదా అని గట్టి చేసి వాళ్ళు ఊరికే పనిపాల విధంగా చేయడాడు, విలువ తక్కువ పనులు చేయడాడు. వెళ్ళి ఏం చేశాడు, వివాహానికి సహాయపడ్డారు. వాళ్ళు ఎవరు అడగలేదు, అడగలా. ఇక్కడ అడిగిన కూడా చేయట్లేదు. సావులు అన్నీ కూడా చేయట్లా. సావులు పాల్పడుతున్నాడు, ఎక్కువ పడుతున్నాడే, మనం చేద్దాం, హెల్ప్ చేద్దాం, అలట్టుకుందాం, ఇది దేవుడి కార్యం అనేటువంటి ఆలోచన ఎవరు రాట్లా. ఏంటంటే నీ పని ఇది, మా పని మాది, ఇది మాది మొత్తం కూర్చున్నారు ఒకనాడు. సో పరస్పరం హెల్ప్ చేసుకోవడమే వివాహ బంధానికి నిజంగా సాక్ష్యం చేస్తారు. క్రైస్తవ తత్వం అది, క్రైస్తవ ఆ మనస్తత్వం అది, యేసుక్రీస్తు రాజుల యొక్క మనసు అది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు రాజుకి మనసు ఏంటి? కష్టాలు ఉన్నవాడు, బాధలు ఉన్నవాడు, సమస్యలు ఉన్నవాడిని ఇక చేయబట్టి లేవనెత్తడమే ప్రభుని యొక్క మనస్తత్వం. అందుకని నన్ను ఇంకా తొక్కడం కాదు, బురదలకు చావాలని తొక్కడం కాదు, మనం అటాక్ చేస్తాం. ఎవడు పోతే మా ఇంటికి మేము బాగున్నాం లేదా, మా కడుపు లేదా లేదా, మా మొక్కొచ్చిన లేదా, రాబోతేనేమో గొడవ పోట్లాటలో. సో ఇలాంటి మనస్తత్వం మనం ఉంటాం. పెళ్లికి వస్తున్నామంటే పిల్లరా, ఆ వివాహపు ఆ జంటను మనం దీవించాలి, అది మన ఆలోచన అయి ఉండాలి. వివాహ నిమిషాలు ఘనమైందని మనందరూ కూడా మనం శుభలేఖల్లో ఎక్కువ శాతం ముద్రిస్తుంటాం. ఈ శుభలేఖల్లో, పెళ్లి శుభలేఖల్లో వివాహం అనే విషయాల్లో ఘనమైనది అనేటువంటి విషయాన్ని ఎబ్రిల్ లేఖలో మనం దానిని ఎక్కువగా ముద్రిస్తుంటాం. సరే, ఘనమైనదని అందరూ తెలుసు. ఏ రీతి ఘనమైంది? కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఘనమైందా, లేకుంటే మంచి దుస్తులు ధరిస్తే ఘనమైందా, లేదా ఒంటి నిండా నగలేసుకుంటే ఘనమైందా, లేకుంటే ఒక 10-15 ఐటెంలు కలిపి భోజనాలు పెడితే ఘనమైందా, లేకుంటే డీజే సౌండ్ పెడితే ఘనమైందా, లేకుంటే ఒక మంచి పార్టీ అట్మాస్ఫియర్ వాతావరణం తీసుకొస్తే ఘనమైనదా, లేకుంటే మంచి స్టేజ్ వేసి చీరలు తీసుకొచ్చి డ్యాన్స్ చేపిస్తే ఘనమైందా? ఎలా ఘనమైనది? లేకుంటే గొడవడుకుని కొట్లాడుకుని నువ్వెంత నేనంత అనేటువంటి పౌరుషాలు పోయి ఆ ఉన్న వాతావరణం నాశనం చేయడం ఘనమైనదా? ఏ విషయంలో ఘనమైంది? దేవుడు సంకల్పించిన కార్యం. ఆ దేవుడు సంకల్పించిన కార్యానికి ఘనంగా మనం చేయాలి. ఆ ఘనతను మనం తీసుకురావాలి, లేదంటే ఆ పావిత్రం మనం తీసుకురావాలి, ఆ పరిశుద్ధత్వాన్ని మనందరూ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు నమ్ముకున్న నీవు నేను కూడా ఒకవేళ అలాంటి పరిశుద్ధమైన మనస్తత్వం మనం లేదంటే తీసుకుని నమ్ముకోవడం వేసుకోగలిగితే, తీసుకుని నమ్ముకోవడం సేవకులు చెప్పుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే మనము వారిద్దరికి సహాయపడడానికి వచ్చాం. ఎందుకంటే ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వివాహం ద్వారా ఒక నూతన కుటుంబాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. జాలిబాబు సింధు ఇది మొదలుకొని ఒక కొత్త కుటుంబాన్ని, నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఇక మేము కూడా ప్రభుత్వం కలిసి నడుస్తాము, మేము కూడా ప్రభుత్వం కలిసి జీవిస్తాము, మేము కూడా ఆ ప్రభు నమ్ముకుని ఆయన ఆధారపడి మేము ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకనే ఆదిలో దేవుడు ఆదామును ఏర్పాటు చేసుకుని ఆదాముకి మరి ఎలాంటి తోడు సరిపడుతుందని ఆయన ఆలోచన చేస్తే ఆయన సృష్టించిన ప్రతి జంతువును కూడా ఆదాము పక్కన ఆయన ఏర్పాటు చేసి చూశాడు. ఇది సరైన విధంగా ఆదాముకు తోడుగా ఉంటుందా అని ఏ జంతువు అయితే సృష్టించాడో ప్రతి జంతువుని తీసుకొచ్చి ఆదాము పక్కన నిలబెడితే ఏది కూడా ఆదాముకి అది సరైనటువంటి జోడి కాలేదు. ప్రభు ఆలోచన చేసి ఇది కాదు, నేనే ఒక ఏర్పాటు చేస్తానని మొట్టమొదటిగా ఏమండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు దేవుడు అక్కడ ఏదో తోటలో. ఆయనకి గాఢ నిద్ర పట్టించాడు దేవుడు. ఎవరికి? ఆదాము పట్టించి ఒక పక్క టెంపుల్ తీసి ఏం చేస్తున్నాడండి, ఆ భూమిని తయారు చేస్తాడు. కాబట్టి ఆదిలో దేవుడు ఏదన్నా ఆశీర్వాదం ఘనంగా ఇచ్చాడంటే అది కేవలం ఒక వివాహానికి మాత్రమే.
అది ఆదాముని అవ్వముని ఇద్దరు కూడా ఏర్పాటు చేసి దేవుడు వారిని దీవించడమని, మీరు ఈ భూమి ఎందుకు వ్యాప్తి చెందండి, బిడ్డలు కానండి, సంతోషంగా జీవించండి. ప్రప్రదమైనటువంటి వివాహాన్ని ప్రభువైనటువంటి దేవుడు ఏదోని తోటలో చేస్తున్నాడు. దేశంలో అటు తర్వాత ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు మరి ఆయన చేసినటువంటి మరొక అద్భుత కార్యము, ప్రప్రదమైన కార్యము, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తను చూపించుకున్న కార్యం ఏంటంటే కానా అనే వివాహ పెళ్లిలో మొట్టమొదటిగా అద్భుతం చేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీరు అనేది ఎక్కడ దొరుకుతూ ఉంటుంది మనకి, ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా మనకు నీరు దొరుకుతుంది, కానీ ద్రాక్షారసం అనేది ఎక్కడ దొరకదు. శ్రేష్టమైంది, అది విలువైంది, అమూల్యమైంది, చాలా గొప్పనైంది, అదేవిధంగా అరుదుగా దొరికేది. అర్థమవుతుందా? మళ్ళాంటి చెడు ఆలోచన కలిగి లోకం ఆలోచన కలిగి అనేక మంది ఉంటారు. ప్రపంచంలో తలపడమే, కానీ ప్రత్యేకించబడిన వారు చాలా కొద్దిమంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ప్రత్యేకించబడిన వాడు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అర్థం ఏంటి? ఇప్పుడు అనేక పెళ్లి సంబంధాలు బహుశా జాలిబాబు చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూల్ కాలేజ్ చూసుకుందాం. అందులో చదువుకోవడానికి పంపిస్తే ఒకసారి ఏం చేస్తారు, ప్రేమాయణాన్ని కొనసాగిస్తారు మన పిల్లలు. ఓకే, సహజం, బయట న్యాచురల్ దాన్ని మన కాలంలో లేదు. ఎందుకంటే న్యాచురల్గా చెప్పాలంటే ఒక వయసు వచ్చి 14 ఏళ్ళు వచ్చిన మన పిల్లడు, అలాగే ప్యూబర్టీకి వచ్చిన లేకుంటే వయసుకు వచ్చిన ఆడపిల్ల ప్రేమలో పాడటం సర్వసాధారణం. అది పెద్దలుగా సమాజపరంగా మనం అనేక రకాల ఆలోచన చేస్తాం, కానీ అది సహజం. అప్పుడు ఈ సహజం వల్ల ఒక యువకుడు ఒక యువతను మాత్రం కోరుకుంటాడు. అంటే ఆ కాలేజీలో లేకుంటే ఆ చదువుకునేటువంటి ప్రాంతంలో ఇంక యువకులు ఎవరు లేరా అంటే చాలా మంది ఉన్నారు. ఒక క్లాస్కి వచ్చేసి ఒక 50 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మంది గర్ల్స్ 10 మంది బాయ్స్ ఉన్నారు. కానీ ఎవరైనా ఒకరినే చూస్ చేసుకుంటాడు, ఒకరిని ఎందుకు చేసుకుంటాడు, వారినే ప్రేమిస్తాడు. మరి మిగతా 26 మంది ఏంటి పరిస్థితి? అది ప్రత్యేకించబడింది. ఈ అబ్బాయి యొక్క మనసుకి అమ్మాయి నచ్చింది, లేదంటే ఆ అమ్మాయి యొక్క మనసుకి ఈ అబ్బాయి నచ్చాడు, అది ప్రత్యేకించబడడం. అంటే ఎన్నుకోవడం. లేకుంటే పిల్లలు ఆడుతుంటారు క్రికెట్లో, లేకుంటే వాలీబాల్, లేకుంటే ఫుట్బాల్, లేకుంటే కబడ్డీ ఆడతారు. ఇగో ఈడు కావాలి ఎన్నుకుంటారు. ఎందుకు? వీడికి బాగా బ్యాటింగ్ వచ్చు, ఆడు బౌలింగ్ వచ్చు, ఆడు ఆల్రౌండర్, కీపింగ్ చేస్తాడు, ఆడు క్యాచ్లు పెడతాడు. ఇట్లా వాళ్ళని లక్షణాలు చూసుకుని ఎందుకు చేసుకుంటారు. చేసుకుని వీడు నాకు సరిపడతాడు, వీడు నా టీంలో సరిపడతాడు అంటే ఎందుకు చేసుకోవడం? అలాగే ప్రియ సహోదరి సహోదరా, ఆ ఎన్నిక అనేది ప్రత్యేకించబడింది మనకు కూడా. ఈరోజు మన క్రైస్తవులుగా ఉన్నామంటే, దేవుని బిడ్డగా ఉన్నామంటే, యేసుక్రీస్తుని నమ్ముకుని ఉన్నామంటే ఏదో ఆశావేశంగా అలాంటి వచ్చిన కదా మనం. ఏదో ఎవరో మాటలకించేసి ఆ యేసుప్రభు ఏంటి అని తెలుసుకుని వచ్చేసినాడు కదా. దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనల్ని, దేవుడు ఎందుకు చేసుకున్నాడు? దేవుడికి ఎన్నిక లేదే మనం ఎవరు కూడా లేవు. దేవుడికి ఎన్నిక లేదే మనం ఎవరు కూడా లేవు. ఇది దేవుడి యొక్క ఎన్నిక మన పట్ల. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, కావాలని కోరుకున్నాడు, తీసుకున్నాడు మనందరినీ. కాబట్టి మనల్ని ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టి, మనం ఎంతో ప్రేమించాడు కాబట్టి, మన ఎంతో దేవుడికి ప్రియమైన అది ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతో ఇష్టపూర్తిగా ఈ ప్రపంచంలో అనేకమైన జాతులు ఉన్నాయి, కానీ ఏ జాతిని కూడా ఆయన ఏర్పాటు చేసుకోలేదు. కేవలం ఇశ్రాయేలు జాతిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జాతి మాత్రమే ప్రేమించాడు. ఇశ్రాయేలు జాతిని మాత్రమే ఆయన వారిని దేవుడు ఈ లోకంలో ఆయన యొక్క ఉనికిని ఆయన యొక్క సాక్షులుగా నిలబడాలని ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన కారణం. అలాగే ప్రియులారా, మనల్ని కూడా దేవుడు అదే రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇష్టపూర్వమైనటువంటి లేకుంటే ఒక ప్రత్యేకించబడినటువంటి ఇది ఉంది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందరినీ. అలాగే ప్రియులారా, సహోదరి సహోదరా, ఈరోజు జాలీబాబుకి
మరి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన జంట ఎవరు అంటే సింధు. జాలిబాబుకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాలిబాబుకి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ జాలిబాబు సింధు ఇద్దరు కూడా అంగీకరించారు దేవుడి ప్రణాళికి, దేవుడి చిత్తానికి. అవును దేవా, మీ చిత్తాన్ని నెరవేరుస్తాం, నీ యొక్క ప్రణాళిక నెరవేరుస్తాం. మా ద్వారా నీ యొక్క సృష్టి విరమించబడాలి, మా ద్వారా నీ సృష్టి కొనసాగించబడాలి, మా ద్వారా నీ సృష్టి అనేది ముందుకు సాగిపోవాలంటే వాళ్ళిద్దరు కూడా అంగీకరించి మరి ఈరోజు వివాహాన్ని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ప్రియ సహోదరి సహోదరా. కాబట్టి ఇలా ఏర్పాటు చేయబడినటువంటి ఈ జాలిబాబు సింధుల యొక్క వివాహాన్ని ఈరోజు మనం ఆశీర్వదించడానికి వచ్చాం, దీవించడానికి వచ్చాం, బలపరచడానికి వచ్చాం, వారి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం, వారికి సహవాసం ఉండడానికి వచ్చాం, వారి తోడే ఉండడానికి వచ్చాం. ఎందుకంటే ఎక్కడైతే ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఉంటారు. మరి ఎంతమంది ఉన్నా మనలో దేవుడికి మనస్తత్వం, యేసుకి మనస్తత్వం లేదు అంటే అర్థమవుతుందా? అడుగుతుంటారు కంగమరంగా అర్థమవుతుందా? క్రీస్తు మనస్తత్వం మనం లేదంటే ప్రియమైన సహోదరి సహోదరా ప్రభుకు లేనట్లే. కాబట్టి వీరి యొక్క వివాహంలో ప్రభు ఉన్నాడు అంటానికి మనందరూ సాక్ష్యము. వారి యొక్క ప్రేమలో ప్రభు ఉన్నాడు అంటానికి మనందరూ కూడా సాక్ష్యం. వారి యొక్క వివాహము ఘనంగా జరిపించబడి జీవిత కాలంలో కూడా వాళ్ళు ఒకరికొకరు తోడై నిలబడతారని వారిని దీవించడానికి మనందరూ వచ్చామంటే అది ఒక సాక్ష్యం. ప్రియ సహోదరి సహోదరులు, సాక్ష్యం ఇవ్వడానికి మనందరూ వచ్చాం. వారి యొక్క ప్రేమకు సాక్ష్యం మనందరూ కూడా. ఈ ప్రేమ అనేది ఈ మానవ సంబంధ ప్రేమ కాదు, దైవ ప్రేమ వారిలో నిలవై ఉండాలి. దైవ ప్రేమ. అందుకనే శ్రేష్టమైన ద్రాక్షరసం ఎక్కడ దొరకదు, అది దైవ ప్రేమ. సాధారణ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మనకి? గ్రీక్ భాషలో 3 రకాల మాట్లాడే ప్రేమకి. ఒకటేమో ఎరోస్ అంటారు, రెండోది ఫీలోస్ అంటారు, మూడోది అకపే అంటారు. ఎరోస్ అంటే శరీరపరమైన ప్రేమ. ఎంతవరకు శరీరాన్ని ప్రేమించేవాడు మాత్రమే, అంటే వాడు కావాల్సింది వాడు పొందుకుని వదిలేసేవాడు. అనగా ఇలాంటి తిరిగిపోతనము, లేకపోతే త్రాగుబోతనము, లేకపోతే శరీరాన్ని ప్రేమించేవాడు ఇలాంటి ఒక కోవలోకి వస్తారు. ఎంతవరకు ఉండాలి ఈ ప్రేమ జాలిగా వస్తుంది. ఇది ఘనమైంది అంటే వివాహం. ఓకే, వివాహం అందులో దేవుడి ప్రేమ ఉంది కాబట్టి ఘనమైనది. దేవుడి ప్రేమ అందులో ఉంది కాబట్టి ఘనమైనది. అందుకే ఘనమైందని మరి దేవుడి వాక్యం చెబుతుంది. ప్రేమ ఉంది కాబట్టి, అంటే ద్రాక్షారసం అంటే ప్రేమ. ద్రాక్షారసం ఎక్కడ దొరకదా మనకి, నీళ్ళు ఎక్కడే దొరుకుతుంది. ఓకే, కాబట్టి ద్రాక్షారసం ఉంది కాబట్టి అది ప్రేమ, దేవుడి ప్రేమ. అది ప్రియ నూతన వధువులారా, ప్రేమ సహోదరులారా, అట్టి ప్రేమ మీద కూడా ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఓకే, కుటుంబ జీవితంలో మనస్పర్ధలు వస్తాయి. నువ్వు ఒకటి కూడా ఆమె కూడా అనుకోవచ్చు, ఆమె ఇంకోటి అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉంటాయి. వాటిని అధిగమించడమే మీ ఇద్దరు పరస్పరం చూపించుకునే ప్రేమ. ఆ క్రీస్తు కూడా మీరు ఉంటే, ఆ యేసుక్రీస్తు మీకు ఒక కేంద్రం మీద ఉన్నాడంటే సమస్తం కూడా అవి వాటంతటికి అవే మీ దారిలోకి వస్తాయి. మీరు ఎప్పుడైతే ఆ వస్తువులకి లేకపోతే బయట వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మీ మధ్య ఉన్నటువంటి ప్రేమను మర్చిపోయారనుకోండి, డెఫినెట్ గా బయట వాళ్ళందరూ కూడా నీకు ప్రాధాన్యం అవుతారు. నీ సొంత భార్య, నీ సొంత భర్త పరాయి వాడు అవుతారు. అప్పుడేమవుతుంది? అనేక గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, ఇద్దరు కూడా ప్రతి క్షణం కూడా ఒకలాంటి నరకాన్ని అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లోనే నరకం అనేటువంటిది ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు నిత్యం కూడా ఉండాలి. ఈ దేవుడేమో ప్రాముఖ్యం చేస్తాను. అదే కానీ కష్టంలో, సుఖంలో, వ్యాధులు, సమస్యలు, బాధలు అన్నింటిలో కూడా నేను నీకు ప్రామాణికంగా ఉంటాను. ఎవరికి? జీవితకాలం అంతా కూడా. కాబట్టి అట్టి ప్రామిస్ అనేది మీ మధ్య ఘనంగా ఉండాలి. ప్రేమ నూతన వధువులారా, అదే ఘనమైన వివాహం అంటే, అదే ఘనమైనది. కాబట్టి మీ యొక్క వివాహాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఎంతో మంది మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు, మీ చుట్టాలు, మీరు వారు అందరూ కూడా వచ్చారు. కాబట్టి మీరందరి సమక్షంలో, మీ సంఘ సమక్షంలో, గురువుల దేవుని సమక్షంలో మీ వివాహం జరిపించబడుతుంది. కాబట్టి మీకు వివాహం ఘనంగా జరగబడాలని, మీ జీవితం అంతా కూడా
దేవుని యొక్క శాంతి సమాధానం ధనధాన సుఖ సంతోషాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని విలాపములు కనుక్కుని ఈ భూమిలో మీరు దేవుని యొక్క ప్రత్యక్ష సాక్షులుగా జీవించే కృపావరాన్ని మీ అందరూ ఎల్లప్పుడూ కూడా దేవుడు కృపరించాలని మీకోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర నామమున దయచేసి అమ్మ అలా చేద్దాం ఎవరు దయచేసి బ్యాటరీ తెచ్చి క్రీస్తునాథ నియమమును తిరుసభ యొక్క చట్టమును అనుసరించ పెంచుటకు సిద్ధం. తిరుసభ ఎదుట చేతిలో చేయవేసి మీ సమ్మతిని వెల్లడి చేయండి. ఇప్పుడు పెరుగుడు పెద్ద ఓకే ఓకే స్మైల్ స్మైల్ చూడు చూడు స్మైల్. ఇప్పుడు పెళ్లి కొడుకు జారీబాబు పెళ్లి కూతురైనటువంటి పేరుని వెనక్కి వేస్తాడు. అందరూ కూడా చప్పట్లు కొడతారు. పేరు వెనక్కి జరుపుకొద్దుగా ఒకసారి పట్టుకో, వేలు పట్టుకో, కొద్ది కింద పట్టుకో. అలాగ ఉండండి, స్మైల్ చేయండి, అవుతూ ఉండండి. ఓకే అండి. భారీగా చేకూర్చున్నాను కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉంటానని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. సింధు అయిన నేను జానుబాబు అయిన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉంటాను అని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. తిరుసభ సమక్షణ మీ యొక్క సముద్రం వేడి చేసింది. ఏలిన వారి దయతో దీన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదాలు దయచేదురు గాక. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరకొందురు గాక. ఆమేన్. చాలా ఇంపార్టెంట్. ఓకే. సర్వేశ్వర గుర్తుగా ఉన్నటువంటి తాళిని ఆశీర్వదించండి. దీనిని వస్తు ఈ వరుడు స్వీకరిస్తున్న వధువు ఎల్లప్పుడు కూడా పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు, యేసుక్రీస్తు నామమున సమాధానం జీవించును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఓకే బ్యాండ్ సహచారిణిగా దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రార్థించండి. ఓ ప్రభువా, కనికరించి మా దీన ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధ వివాహ ఒప్పందం ద్వారా ఒకటైనటువంటి ఈ నీ సేవకులు జాలిబాబు సింధు కోసము మేము అర్పించే అర్పణను ప్రసన్న వదనుడా స్వీకరించండి. ఈ దివ్య రహస్యం ద్వారా మీరు మేము అధికంగా ప్రేమించినట్లును పరస్పర అనురాగంతో జీవించినట్లు వీరిపై కృప చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు వారు మనం చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ మనసును నింపండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ఎల్లప్పుడూ చోటను మేము నీకు కృతజ్ఞత వందనం చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏదైనా నీవు ప్రేమతో మానవ జాతిని సృజించితివి. భార్యాభర్తల ఐక్యతను మనస్థితికి హెచ్చించి నీ ప్రేమ గొప్ప సాంకేతం ఇచ్చితివి. ప్రేమతో నీవు సృష్టించిన మానవుని నీ నిత్య ప్రేమలో భాగస్థుని చేయించు. అతనిని నీ మార్గములకు ఎల్లప్పుడూ ఆహ్వానిస్తున్నాము. పవిత్ర వివాహపు దివ్య సంస్కారమును నీ నిత్య ప్రేమకు చిహ్నముగా నిలిపితివి. ఆ దివ్య సంస్కారము స్త్రీ పురుషుల ప్రేమను మా ప్రభుని క్రీస్తు ద్వారా పవిత్రమవుతున్నది. కావున క్రీస్తు ద్వారా నీ దూతల పునీతుల బృందంతో ఏకమై నిరతం మేము నీ స్తుతిగానం చేయుట ఎట్లనగా పెళ్లి కూడా గౌరవించండి. ప్రార్థన చేసుకోండి. దయచేసి మీకు అర్థం చేయొద్దు. మీకు సర్వ పవిత్రత కూడా నీవే కనుక నీ పవిత్రాత్మ కానుకల పరిశుభ్రపరచ ప్రతిమాలపరచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములోగునుగాక. వారు శిలోశ్రమ తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనం చెప్పి ఉదించి శిష్యులకి ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రములు అందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనం చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయండి. ఏదైనా ఎదురుతన నిత్య నిబంధన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకే ఇచ్చినబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీవమోస్కి ఈ రొట్టెను రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాం. మీ సంకరించి నీకు పరిచయం చేయడుకు మమ్మల్ని అందరి పాత్రలుగా చేసినందుకు నీకు వందనం తెప్పించున్నాం. క్రీస్తు శరీరత్వంలో పాల్గొనమము పవిత్రాత్మరేక వర్షమని బ్రతిమాలు పొంచున్నాం. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం చేసుకోనండి. మా లియో పోపు గారిని, మా జోసఫ్ రాజు ప్రేమేందు ఈ వివాహం ద్వారా ఐక్యపరచబడినటువంటి జాలిబాబు మరియు సింధులను నీ పరిపూర్ణ ప్రేమలో వారిని పరిపూర్ణం చేయండి. ఉత్తారణ నిమిత్తం చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుగ్రహం చనిపోయిన అందరూ జ్ఞాపకం చేసుకోవాలని వారిని దివ్య ప్రకాశం చేసుకోవాలని మా అందరిపై దయచూపి
దేవుని కనుగొని పరిశుద్ధ మరి మాతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుని సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితం భాగం ఇచ్చిన ప్రార్థన కోసం మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా విశ్వసించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఐక్యమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. సమాధానాలు, ధనదాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా వారి యొక్క నూతనమైనటువంటి వివాహ జీవితంలో దేవుడు వారిని ఆశీర్వించాలని, దీవించాలని, మరి వారికి కావాల్సిన కృపా, క్షేమ, రక్షణ, కాపుదల ఎల్లప్పుడూ కూడా దేవుడు వారికి అందించాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన రక్షకుడు నేర్పిన పరలోక జపాలందరూ కూడా భక్తి విశ్వాసంతో జపించుకుందాం. పరలోక బంధువులు మా యొక్క తండ్రి విరామోజపడిన గాక, విరాజ్యం వచ్చిన గాక, ఈ చిత్రంలో ప్రయోజనం రక్షించండి. కోసం ప్రార్థన చేద్దాం. పావన పిత మానవుని నీ పోలికగా సృష్టించితివి, భార్య భర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధులు నెరవేర్చుటకు గాను వారి స్త్రీ పురుషులుగా చేసింది. ఓ ప్రభువా, నీ ప్రేమ సంకల్పను వ్యక్తం చేయడకు ఆదిలో స్త్రీ పురుషుల వివాహ బంధములను ఐక్యపరిచితివి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశించిన ఒడంబడికను సృష్టించను. సకాలంలో వీరు విశ్వాసలను జ్ఞానగా హోమంలో ఐక్యపరిచింది. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసముద్ర ఐక్యం యొక్క పరమ రహస్యంలో చేర్చున్నది. జారీ బాబు సింధులపై మీ ఆశీర్వాదాలు కొనపరించండి. ప్రభువా, ఈ దంపతుల వారు పొందు ఈ దివ్య సంస్కారంలో తమను ఒకరొకరు ప్రేమకాలుగా సమర్పించుకుందరుగాక. ఒక్కొక్కరు తమ యందు ఈ ప్రేమను గుర్తించుకొనచ్చు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించుదురుగాక. కుటుంబం పోషించి బిడ్డల సువిశేష నియమాల ప్రకారం పెంచుచు వారిని మోక్ష వాసులతో చేర్చుటకు మీరు సహాయపడండి. ఈ మీ దాసురాలు సింధుపై ఆశీర్వాదహేరణంగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొచ్చు తన బాధ్యత నెరవేర్చును గాక. పతివ్రతగా మెరుగుచు అందరికీ సంతృప్తికరంగా జీవించును గాక. ఈమె దాసుడు జానిబాబు కూడా మీ యొక్క ఆశీర్వాదం దయచేయండి. ఇతర ప్రాముఖ్యమైన భర్తగా ఉండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించు తన బాధ్యతలను నెరవేర్చును గాక. పావన పిత మీ సమక్షం వివాహమాడి ఈ దివ్య విందులకు వచ్చినకు ఆశించున్న వీరు జీవితాంతము మోక్షవాసుల విధులు పాల్గొన్న భాగ్యాన్ని పొందుదురుగాక. క్రీస్తునాథుని మేము మనం చేయించున్నాము. ఆమేన్. మా పాప లెక్కలుగా నీ శ్రీ విశ్వాసమును ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాడు
వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం గతకాల కీడంతా మరచెదరు మీద పాట సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ పవిత్ర సంస్కార ప్రభావంతో ఈ మీ సేవకులు తమ ప్రేమలో బలపడి వృద్ధి చెందుదురుగాక. రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే తన కలలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదిలే తన గులుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే గంధవం సఖీ మద పవనం దాను మల్లిక గంధవం తగ్గణుతై మద పవనం దాను మనోహర నిల శోభయం నల సమయమిదు సఖీ ఎన్న కేൾക്കൂ చొల్లన నిల శోభయం నల సమయమిదు సఖీ ఎన్న కేൾക്കൂ మల్లిక గంధవం సఖీ మద పవనం దాను సర్వస్వం ఇంకా నీది నది సగం జంటయ్యే ఉన్న వేరే కాదు మనం కోరిందే తీరేనా నీ సొంతం అయ్యేనా సంతోషం వైపే నన్నే తోసేనా ఖాళీలే నిండేనా ముందుందా రోజేనా అందాక నేనే చిన్ని పాపై పోనా
నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే మల్లిక గంధావం మోసకి మంద పవనం దాను మల్లిక గంధావం తక్క జండుతై మంద పవనం తాను మనోహర నిల శోభయం నల సమయమిగు സഖിയെന്ന കേൾക്കൂ ചൊല്ലന നില ശോഭയം നല്ല സമയമികു സഖിയെന്ന കേൾക്കൂ से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేద
బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే వరించే ప్రేమ నీకో వందనం సమస్తం చేశానికే అంకితం నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణమొక యుగమై నీవు లేని నా పైనది నిదురలేని ఓ నయనమే నిన్నే వెతికిన హృదయమే అలిసే సొలిసే నిన్న తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సలిపినానే ఆరాధన తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం వరంగన కోనాడే నువ్వు కనిపిన
మాట్లాడనే నేను వెచ్చగా ఓ నా మనసుకి చిలిమైనది నీ హస్తమే నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే నీ చూపులు నా ఎద చొరబడనే నీ పలుకులు మరి మరి వినబడనే నీ గురుతులు చెదరక నిలబడనే ఒక తీపి గతమల్లే రెండు జగతికో జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్ఠురం నదినే తొలిచే అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే ఏ సుఖం తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా ఉలలా డబాల గోపాల హిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా రాజా దర్శి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పడ్డా బిత్తా బట్టే నీ పంజా బస్తావో నటి